ఇంకోటి శివాజీ అనగానే మనకు గెరిల్లా పోరాటం గుర్తొస్తుంది. శత్రువుని ఎప్పుడు ఊహించని విధంగానే దెబ్బ కొట్టాడు శివాజీ. గెరిల్లా పోరాటం, ఆపరేషన్ సింధూర్ చూసినాం మనం. అసలు ఊహించిందా? పాకిస్తాన్ ఊహించి ఉండదు. చెప్పుకోవట్లేదు కానీ ఉల్టా చెప్పింది, రివర్స్లో చెప్పింది. మేమే ఏమంటారు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన ప్రపంచం అంతా నమ్మవలికింది, కానీ ప్రపంచం ఏమి నమ్మదు. ఐక్యరాజ్య సమితి సహా ఏడుపులు పెడబొబ్బలు పెట్టింది అన్ని దేశాలు తిరుగుతూ. కానీ కోలుకోని విధంగా, అసలు శత్రువును ఊహించని విధంగా దెబ్బ కొట్టింది నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వము, సైన్యము అన్నట్టు. ఇప్పుడు అంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అంటున్నాం కదా. అయితే శివాజీ సమయంలో కూడా రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. నేవీ ఉండేది. శివాజీ రాజ్యంలో నావికా దళం ఉండేది, తెలుసా మీకు? దీని మీద ఇంకో వీడియో చేస్తా చూడండి. అట్లా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా మన భారత రక్షణ రంగం గురించి, డిఫెన్స్ ఎంత పటిష్టంగా ఉందని. అప్పుడు కూడా శివాజీ కూడా తన రక్షణ వ్యవస్థను అంత పటిష్టం చేసుకున్నాడు. అందుకనే అంతగా ఆయనకు విజయాల పరంపర సాగిందనమాట. ఇప్పుడు మోదీ కూడా అదే జరుగుతోంది కదా, మనం చూసినాం కదా.